పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది మాస్ మహారాజా రవితేజనే. ఈ అందాల భామ కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది. అందుకోసం కెరీర్కు కొంత బ్రేక్ ఇచ్చింది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న రవితేజ 75వ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీలను తీసుకోబోతున్నారనే మాట వినిపిస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాతో సామజ వరగమన రైటర్ భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను తీసుకుంటున్నారట. సో మాస్ మహారాజా శ్రీలీల ఫ్యాన్స్ కు ఇది డబుల్ ధమాకా కాబోతోంది. కోలీవుడ్ క్రేజీ హీరో శివకార్తికేయన్ ఓ టాలెంటెడ్ లేడీ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. తెలుగు మహిళ సుధా కొంగర తమిళంలో మాధవన్ సూర్యతో సూపర్ హిట్ మూవీస్ తీశారు. ఆమె తెరకెక్కించిన సూరారై పోట్రు ప్రేక్షకుల ఆదరణ మాత్రమే కాదు, అవార్డులను పొందింది. సూర్యతోనే ఆమె మరో సినిమా చేయాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఆ సినిమా ఆలస్యమైంది. దాంతో విక్రమ్, సింబు, శివకార్తికేయన్కు ఆమె కథ చెప్పారట. అందులో శివకార్తికేయన్ ఆమె ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపాడని అంటున్నారు. ఇటీవలే శివకార్తికేయన్ అమనన్ షూటింగ్ పూర్తి చేశాడు. త్వరలోనే ఏఆర్ మురుగదాస్ మూవీ సెట్స్కు వెళ్లబోతోంది. ఆ తరువాత శివకార్తికేయన్ సుధా కొంగర మూవీ చేస్తాడని అంటున్నారు. సోషల్ మీడియాలో సుకన్య కూతురంటూ ఓ అమ్మాయి ఫోటో కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. అయితే ఈ విషయాన్ని నటి సుకన్య ఖండించింది. ఆ అమ్మాయి తన కూతురు కానే కాదంటూ స్పష్టం చేసింది. పెళ్లైన కొద్ది రోజులకే తాను భర్త నుండి విడిపోయానని, తమకు పిల్లలు లేరని, అయితే విడాకులు మంజూరు కావడానికి సమయం పట్టిందని తెలిపింది. ఇదిలా ఉంటే సుకన్య కూతురుగా చెలామణి అవుతోంది ఆమె చెల్లెలి కూతురని తెలిసింది. ఈ విషయంలోనూ సుకన్య క్లారిటీ ఇచ్చింది. తన చెల్లి కూతురిని తన కూతురంటూ ప్రచారం చేయడం తగదని చెప్పింది. సుకన్య కూతురుగా జరుగుతున్న ప్రచారం కారణంగా తనకు మీడియాలో చోటు దక్కడం పట్ల ఆ యువతి ఆనందిస్తోందని అంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలో పోషించిన సుకన్య ఇప్పుడు తల్లి పాత్రలు చేస్తోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మాతగాను కొన్ని చిత్రాలను నిర్మిస్తున్నాడు. అందులో భాగంగానే వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాటి గాంధీ దర్శకత్వంలో ఓ కామిక్ ఎంటర్టైనర్ నిర్మించడానికి క్రిష్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో క్రిష్ వరుణ్ తేజ్ హీరోగా కంచె మూవీని డైరెక్ట్ చేశాడు. దాన్ని అతని సొంత నిర్మాణ సంస్థ ఫస్ట్ ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. అలానే వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో క్రిష్ అంతరిక్షం మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఇప్పుడు మరోసారి వరుణ్ తేజ్తో మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. దర్శకుడిగా క్రిష్ ప్రస్తుతం అనుష్కతో లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నాడు. ఇటు వరుణ్ తేజ్ మట్కా మూవీలో నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభమై వచ్చే సంవత్సరం విడుదలవుతుందని తెలుస్తోంది. కోలీవుడ్ చిత్రసీమను ప్రోత్సహించే నిమిత్తం ఒసాకా తమిళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా 2022కు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. విక్రమ్ సినిమాలో నటించిన కమల్ హాసన్ను ఉత్తమ నటుడిగా, సానికాయితం నాయిక కీర్తి సురేష్ను ఉత్తమ నటిగా ఎంపిక చేశారు. అలానే పొన్నియన్ సెల్వన్ మూవీని 2 భాగాలుగా తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మణిరత్నంను ఉత్తమ దర్శకుడిగా ప్రకటించారు. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా తన సత్తాను చాటింది. వేర్వేరు కేటగిరీల్లో 3 అవార్డులను సొంతం చేసుకుంది. నూతన దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్ చిత్రానికి గ్రాండ్ పిక్స్ అవార్డు దక్కింది. కేన్స్ లో 2వ అత్యుత్తమ అవార్డును అందుకున్న మహిళా దర్శకురాలుగా పాయల్ చరిత్ర సృష్టించారు. అలానే ద షేమ్లెస్ చిత్రానికి గాను అనసూయ సేన్ గుప్తా అన్సర్టైన్ రికార్డ్ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డును పొందింది. అలానే FTII విద్యార్థి చిదానంద ఎస్ నాయక్ దర్శకత్వం వహించిన సన్ ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో చిత్రం స్టూడెంట్ డైరెక్టర్ విభాగంలో లాస్ ఇనఫ్ పురస్కారానికి ఎంపికైంది.